నిత్యం సమాజం కోసం శ్రమించే పాత్రికేయుల దశాబ్దాల సొంతింటి కళ సాకారమైంది. అనంత జర్నలిస్టు ఉద్యమాల రథసారథి మచ్చా రామలింగారెడ్డి అవిరళ కృషితో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనంతపురం జర్నలిస్టులకు కొడిమి వద్ద 20 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే అప్పటి నుంచి ఇళ్లు నిర్మించుకోలేక జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో గత 8 ఏళ్లుగా జర్నలిస్టులందరికీ ఇళ్ల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి అన్ని విధాల కృషి చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఉన్న ఇళ్ల నిర్మాణ సమస్యను ఆర్డిటి అధినేత మాంచు ఫెర్రర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ సహకారంతో జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించేలా మచ్చా రామలింగారెడ్డి చొరవ తీసుకున్నారు. గత 10 ఏళ్లలో అనేక అడ్డంకులు ఎదురైనా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. తనపై కొందరు కేసులు పెట్టినా మొక్కవోని సంకల్పంతో జర్నలిస్టు కుటుంబాలకు మచ్చా అండగా నిలిచారు. జర్నలిస్టు కాలనీని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా పరిశ్రమించిన ఒకే ఒక్కడు మచ్చా రామలింగారెడ్డి అని సొంతిళ్లు కట్టుకున్న జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మచ్చా రామలింగారెడ్డికి జర్నలిస్టుల కుటుంబ సభ్యులు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆర్డిటి ప్రతినిధులతోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోనూ అధికారులతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడి అనంతపురం కొడిమి జర్నలిస్టు కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసిన ఘనత మచ్చా రామలింగారెడ్డిదే. ప్రస్తుతం కొడిమి జర్నలిస్టు కాలనీలో 20 ఎకరాల్లో 200 మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నివాస స్థలాలు పొందారు. అంతేకాదు ఇళ్ల నిర్మాణాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. కాలనీలో డ్రైనేజీ, నీటి ట్యాంకు, మోటార్లు, పైప్ లైన్లు, రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించేలా అధికారులను సమన్వయం చేయడంలో కూడా మచ్చా రామలింగారెడ్డి విశేషంగా శ్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9, 10 తేదీల్లో కొడిమి జర్నలిస్టు కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరిట జర్నలిస్టుల వనమహోత్సవాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా ప్రారంభమయ్యే సీఎం వైఎస్ జగన్ జర్నలిస్టుల వనమహోత్సవంలో 5,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాలనీలో ఇంకా ఇళ్లు నిర్మించుకోకుండా మిగిలిపోయిన జర్నలిస్టులు కూడా తప్పకుండా ఇళ్లు నిర్మించుకోవాలని, అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే జర్నలిస్టుల వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏపీ జేడీఎస్ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి పిలుపునిస్తున్నారు. నా పేరు దామోదర్ రెడ్డి. 2 దశాబ్దాల పైగా జర్నలిజం వృత్తిలో నేను కొనసాగుతున్నాను. వివిధ దినపత్రికల్లో పనిచేస్తున్నాను.
వచ్చిన జీతం ఇంటికి తినడానికే సరిపోతుంది. నాకంటూ ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. ఇంకా చివరి మూమెంట్లో ఉండే కూడా ఇల్లు లేక చాలా బాడీలు కట్టుకోలేక అవస్థలు పడే పరిస్థితి ఉంది. ఈ టైంలో దాదాపు 10 ఏళ్ల క్రితం 2012-13లో ఇంటి పట్టాలు పొందినాము. ఇంటి పట్టాలు వచ్చినప్పుడైతే ఆనందంగా ఉండేది. మాకు పట్టా వచ్చేసింది, ఇంకా మాకంతా ఇల్లంతా రెడీ అయిపోతుందని ఆనందపడ్డాము. అయితే మేము కట్టుకోవడానికి చాలా అవస్థలు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము. ఈ టైంలో మళ్ళీ ఒక సంవత్సరం 2 ఏళ్ళు అట్లే పెండింగ్ పడేసి మత్స రామలింగారెడ్డి ఒకసారి మాకంతా సమావేశం పెట్టి ఏం మీ సమస్య అంటే, ఈ సమస్య మేము కట్టుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు ఉన్నాయంటే సర్లేనేసి జర్నలిస్ట్ కోసం అనేసి ఆర్డిటి సంస్థతో మాట్లాడి ఈ జర్నలిస్టులు కట్టుకోలేకపోతున్నారు, మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలా అని వాళ్ళతో మాట్లాడినారు. తొలుత వాళ్ళు ముందుకు రాకపోయినా వాళ్ళతో ఒప్పించేసి చాలా అనేక ఇబ్బందులు పడి వాళ్ళతో ఒప్పించినాడు. తర్వాత వచ్చేసి అప్పుడు మేము ముందుకు పడినంత అప్పుడు ఈ ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చినాము. సర్లే ఫస్ట్ సాదా సీదానే కొనసాగుతున్నది. దాదాపు 1 ఇయర్ పైన అట్లే కొనసాగుతుంది. 1 ఇయర్ తర్వాత మాకంటూ అప్పుడు పూర్తిగా ఇంట్రెస్ట్ ఏర్పడి ఆ తర్వాత వాళ్ళు కూడా మాకంటూ డబ్బు లేకుండా మొత్తం ఆర్డిటి వాళ్ళే కన్స్ట్రక్షన్ తీసుకోవడంతో మాకంటూ ఒక రూపాయి ఖర్చు కాకుండా కట్టుకోగలిగినాం. అదే ఆర్డిటి సంస్థ లేకపోయినా కూడా మేము కట్టుకునే వాళ్ళం కాదని అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చినందువలన ఈరోజు మాకంటూ ఒక ఉండడానికంటూ ఇల్లు అంటూ ఉంది. తర్వాత ఈ 20 ఏళ్ళ సర్వీస్లో ఏమి సంపాదించినామంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 10,000 కూడా అకౌంట్లో ఉండలేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఇంటి నిర్మాణంతో మాకు ధైర్యం వచ్చేసింది. దాదాపు ఒక 20-30 లక్షలు వాల్యూ చేస్తుంది భవిష్యత్తులో అనేది ఒక జీవన విధానానికి భరోసా కల్పించింది. ఇదే ఇల్లు లేకపోతే చివరి దశలో ఇల్లు బాడీలు ఉండలేక బాడీలు కట్టలేక అనేక పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళము. ఈ ఇంటి నిర్మాణంతో మాకు ఆత్మస్థైర్యం ఏర్పడింది. దీనికి మత్స రామలింగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే. ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఈ కాలనీ కోసం అనేక అవస్థలు పడి ముందుకు పోవడం, 2 అడుగులు ముందుకు పోవడం, 4 అడుగులు వెనక్కి రావడం జరుగుతూనే ఉంది. దాదాపు అంటే 2 ఇయర్స్ పట్టింది ఈ స్థాయికి వచ్చే లోపల. నాకు దాదాపు ఫినిషింగ్ స్థాయికి వచ్చింది. ఇంకో 5% అంటే నేను ఇంట్లో చేరుకునే అవకాశం ఉంది. అదే ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఈ మత్స రామలింగారెడ్డికి ఈ విధంగా ప్లాన్ చేయకపోతే నాకు తెలిసి ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. ఇదే ఐకమత్యంతోనే భవిష్యత్తులో ఇంటి నిర్మాణం అయిపోతుందని వీటికి అయిపోయింది అనుకునే కాదు. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రంలో రోల్ మోడల్గా తయారు చేయాలనే ఆలోచనతో మత్స రామలింగారెడ్డి గారు ఉన్నారు. కాబట్టి దీనికంటూ ఎప్పుడైతే ఏది సొసైటీ అనే పేరుతో ముందుకు సాగుతుందో ఆ సొసైటీ అనేది చివరి దాకా ఉండగలిగితేనే ఈ దీనిలో ఏదైనా డెవలప్మెంట్స్ కానీ రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీలు కావచ్చు, ఇంకోటి మోటార్లు కావచ్చు, నిత్యము పని ఉంటుంది. కాబట్టి ఈ సొసైటీ అనేది చివరి దాకా ఉండి ఎప్పటికీ కాలనీ ఉన్నంత వరకు సొసైటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఇండివిజువల్ అయితే ఏమీ చేసుకోలేము. సొసైటీ ద్వారానే ఇది కాలనీ ముందడుగుపోతుందని నా అంచనా. ప్రతి ఒక్కరు కూడా మేము సొంతం చేసుకుంటాము అది ఇది అనే భావన తప్పు. నా ఉద్దేశంలో సొసైటీ ఉంటే తలా ఇంత చేసుకొని ఏదైనా కాలనీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఒక్కరైతే ఏమి చేసుకోలేరు, ఇంట్లో కూడా ఉండలేరని నా భావన. పేరు మల్లికార్జున. నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ నందు మత్స రామలింగారెడ్డి ద్వారా ఈ ఇంటి స్థలం పట్టా పొందడం జరిగింది. తర్వాత
అన్న ద్వారా మచ్చారాం వెంకట్ ద్వారా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు శాంక్షన్ కట్టుకోవడానికి కూడా ఆయన ద్వారానే నాకు జరిగింది. తర్వాత ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవడం కూడా మేము ఆర్డిటి సహకారంతో మచ్చారాం వెంకరెడ్డి గారి చొరవతోటి ఇప్పుడు ఇల్లు నిర్మించుకుంటున్నాము. దాదాపుగా మేము ఇప్పుడు ఇల్లు 90% దాకా పూర్తి చేయవచ్చింది. ఇంకా ఇల్లు టైల్స్ పరించడం, బాత్రూమ్స్, ఇవి మౌలిక వసతులు ఇంకా కొంచెం సమకూరాల్సి ఉంది. ఇవన్నీ అయిపోతే పూర్తిగా మేము ఎప్పుడెప్పుడో ఈ ఇంట్లోకి మేము చేరుకోవాలా, మా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి మేము నివసించాలనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నాము. ఈ తర్వాత ఈ కాలనీ అభివృద్ధికి మరియు మాలాంటి జర్నలిస్టులకు ఎంతో అభివృద్ధి పథంలో నడిపించేటువంటి జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చారాం లింగారెడ్డికి మా తరఫున మరియు ఈ జర్నలిస్ట్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు కె విజయరాజు. నేను జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా కార్యదర్శిగా కర్తవ్యం నిర్వహిస్తున్నాను. ఇక్కడ కొడిమి జర్నలిస్ట్ కాలనీ గురించి చూసుకుంటే, ఈ కొడిమి జర్నలిస్ట్ కాలనీ కోసం మచ్చా అన్న గత 20 ఏళ్ళుగా అహర్నిశలు కష్టపడి ఈ కాలనీ ఇంత డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ఈ నిర్మాణంలో ఇండ్లు 70 ఏళ్ళ దాకా నిర్మాణం జరుగుతుంది. ఈ కాలనీ మొత్తము 20 ఎకరాలు జర్నలిస్టుల కోసమే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేటాయించబడింది. ఇక్కడ అన్ని యూనియన్లు అందరు జర్నలిస్టులు ఇక్కడ ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ఇక్కడ నాకు సొంత ఇల్లు అనేది లేకపోయినప్పటికీ మచ్చా అన్న సహకారంతో నేను కూడా ఇప్పుడు నా ఇండ్లు నేను నిర్మించుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్డిటి మ్యాన్ ఆఫ్ ఎర్రర్ గారికి, మచ్చారాం లింగారెడ్డి గారి సహకారంతో ఈరోజు ఇండ్లు నిర్మించుకుంటున్నాను. ఆర్డిటి వారికి కృతజ్ఞతలు. పేద జర్నలిస్ట్ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఇండ్లు నిర్మాణం జరగడం అనేది వందల మంది జర్నలిస్టులు దీని ద్వారా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సంజీవ్ రెడ్డి. ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో నాకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. దాదాపు సంవత్సర కాలం నుంచి ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టినాము. జర్నలిస్ట్ అందరూ ఆదుకోవాలని చెప్పేసి జగన్ గారిని కోరుతున్నాము. అలాగే
ఇక్కడ మేము టౌన్లో మాకు ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ త్వరగా ఇల్లు కట్టుకొని ఈ కాలనీలో మేము ఇక్కడ సంసారం ఉండాలనుకుంటున్నాము. ఈ కాలనీ త్వరలో ప్రారంభం చేయాలని చెప్పి సమావేశం నిర్ణయం తీసుకున్నారు. 90% పనులైనా ఇంకా ఆర్డిటి మాంచఫెరర్ గారి సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ ఇది. మీరు చూశారు ఇప్పుడంతా కూడా కాలనీ ఏ విధంగా డెవలప్ చేసాం ఏం కథ అని. 20 ఏళ్ళు పోరాట ఫలితంగా సాధించుకున్న కాలనీ ఇది. ఇక్కడ అందరూ కూడా జర్నలిస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు దాదాపుగా ఒక 60 నుంచి 70 దాకా తయారవుతున్నాయి. ఇంకా చాలామందికి పట్టాలున్నాయి, వాళ్ళు కూడా మొదలు పెట్టారు. చాలా సంతోషం ఈ కాలనీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము పోరాడినటువంటి ఫలితం ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కొంత ఇబ్బందులున్నా అనేక కోర్టు కేసులు ఇబ్బందులు అన్నీ చూసాం దీంట్లో. చివరికి ఇప్పుడు ఆనందంగా అందరూ కూడా ఇళ్ళలో చేరే రోజు దగ్గరలోనే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కాలనీ ప్రారంభించాలని సమావేశంలో అడగాలని నిర్ణయం తీసుకున్నాం. పెద్దలు రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో కాలనీని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆయనని మాట్లాడమని ముఖ్యమంత్రితో, అదేవిధంగా మేము కూడా రిప్రజెంటేషన్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ తరఫున కూడా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ కాలనీ ప్రారంభిస్తాం. ఇది వీలైన త్వరగా ఇది జర్నలిస్టులకి కుటుంబాలు చేరేందుకు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ అనంతపురంలో యూనియన్లకు అతీతంగా ఇది అందరూ ఉన్నటువంటి కాలనీ. ఇక్కడ యూనియన్లు అవి సొసైటీ దాంట్లో ఇది నడుస్తున్నటువంటి కాలనీ ఇది. కాబట్టి నేను అందరికీ అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి జర్నలిస్టులు ఇల్లు కట్టుకున్నారు. వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ఎవరు కూడా జర్నలిస్టులు కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలి. ఇప్పటికే 10 ఏళ్ళు అయింది పట్టాలు ఇచ్చి, డీసీ పట్టాలు. కాబట్టి నేను అప్పీల్ చేస్తానని ఎవరైనా జర్నలిస్టులు అమ్మినా కొన్నా ఈ కాలనీలో చెల్లవు. అది అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే జర్నలిస్ట్ సొసైటీ దృష్టికి తీసుకురావాలి. అంతే తప్ప ఇక్కడ ఎవరైనా అమ్ముకొని జర్నలిస్ట్ ఇంకో జర్నలిస్ట్ కొనుక్కునే సాంప్రదాయం ఈ కాలనీలో ఎవరు పెట్టద్దని, అట్లా పెట్టినా చెల్లవని చెప్పి ఈరోజు సమావేశంలో తీర్మానం తీసుకున్నాం. దాని ప్రకారం ఇది 5 సంవత్సరాల కిందటే తీర్మానం చేశాం, ఇప్పుడు కాదు. కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొంతమంది అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు మన జర్నలిస్టు మిత్రుల నుంచి వచ్చినాయి. కాబట్టి దయచేసి ఎవరు అమ్ముకోవద్దు, ఇక్కడ ఎవరు కొనొద్దు. బయట వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ ఎవరు కొనొద్దని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. కొన్నా చెల్లినా ఎవరైనా దాన్ని తీసుకున్నా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. కాలనీలో మేము వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతాం. వాళ్ళు ఆటోమేటిక్గా రద్దు అవుతాయి. ఇవి డీసీ పట్టాలు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇవి రద్దు అయిపోతాయి. కాబట్టి వాళ్ళు కొనినా అమ్మినా చెల్లవు, వాళ్ళు చూసుకోవచ్చు, మీ పట్టాలోనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కొనొద్దు, అమ్మద్దు. ఎవరైనా అట్లా కొనినా అమ్మినా ఆ స్థలాలన్నీ కూడా రద్దు చేసి అనంతపురం నగరంలో పట్టాలు లేనటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఆ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఈ కాలనీ అభివృద్ధిలో అందరూ యూనియన్లకు అతీతంగా ఇది అందరం కలిసి చేసుకున్నటువంటి కాలనీ కాబట్టి ఈ సొసైటీకి చేసే కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా జగనన్న జర్నలిస్టు వనమహోత్సవం అని చెప్పి ఒకటి కార్యక్రమం చేయాలనుకున్నాం. కాబట్టి మీరందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఇది జర్నలిస్టు కాలనీ అందరిది. కాబట్టి మీరందరూ ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఆనందపడాలి. ఇంత అద్భుతమైన కాలనీ ఇక్కడ నిర్మాణం చేయడానికి ఎన్నో అవమర్యాదలు, ఎన్నో కేసులు, దాదాపుగా నా సొంత డబ్బు ఒక 70 నుంచి 80 లక్షల దాకా దీనికి వెచ్చించి ఇక్కడ ఎవరితో కూడా ₹1 వసూలు చేయదు కాలనీలో సొసైటీ. ఇక్కడ అంత అద్భుతంగా దీన్ని తయారు చేశాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ స్థలాలు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా అదృష్టవంతులు. వాళ్ళు భవిష్యత్తులో తెలుస్తుంది. అది ఇంకా కాలనీని అందరూ గౌరవ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి సహకారంతో, ఎంపీ గోరంట్ల మాధవ్ సహకారంతో, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారి సహకారం కూడా తీసుకొని కాలనీ అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం సొసైటీ ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ విజయ్ కానీ, నగర కమిటీ శ్రావణ్ కానీ, ఆర్గనైజ్ సెక్రటరీ వెంకటేష్ కానీ, ఇంకా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ నోటీసులో కుల్లాయి స్వామి కానీ, ఇంకా జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఉన్నారు. షాకీరు, ఉపేంద్ర అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాలు, అదేవిధంగా మన జానీ, వీళ్ళంతా కూడా ఒక కమిటీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా సహకారం అందించండి. ఈ కాలనీ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. అందరూ జర్నలిస్టులకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.